హాయ్ అండి, ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. కూర కూడా అవసరం లేదన్నమాట. చాలా న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ దేనికైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ కూర చపాతీలే కాకుండా ఇలా వెరైటీగా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. సో ఈ రెసిపీ కోసం ముందుగా క్యాబేజీని ఇలా సన్నగా తరుక్కోవాలి. క్యాబేజీ ఎంత క్వాంటిటీ అయితే వేసుకున్నామో అంతే క్వాంటిటీలో గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చగా దంచుకొని దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటికీ తగినంత ఉప్పు కూడా వేసేసుకొని 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా పట్టేలాగా ఇలా ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. కలర్ కోసం కాస్త పసుపు కూడా వేసుకున్నాను నేను. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్ద రెడీ చేసుకోవాలి. పిండి ముద్ద కాస్త మెత్తగానే ఉండాలన్నమాట, చేతికి అంటుకునే విధంగానే ఉండాలి. కాస్త క్యాబేజీ తరుగు వేసాం కాబట్టి అది ఉడకడానికి కాస్త టైం పడుతుంది కదా. సో మెత్తటి చపాతీలు అయితే మనకి అవి కాలడానికి కూడా టైం పడతాయి. సో ఆ లోపల క్యాబేజీ కూడా ఉడికిపోతుంది అన్నమాట. దీన్ని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఒక బాల్ సైజ్ అంతా పిండి ముద్ద తీసుకొని ఆ కవర్ పైన ఒత్తుకోవాలి. కావాలంటే పిండి వేసుకొని రోలర్ పిన్తో రోల్ చేసుకోవచ్చు కూడా మీరు కావాలనుకుంటే. ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట, మనకి విరిగిపోకుండా. పిండి వేసుకొని రోల్ చేసుకుంటే కనుక సైడ్లకి పగిలినట్టుగా వస్తుందన్నమాట. అలా చేసుకొని కట్టర్తో కట్ చేసుకొని అయినా కాల్చుకోవచ్చు, మీ ఇష్టం ఎలా అయినా చేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని దానిపైన వేసుకొని కాల్చుకోవాలి. ప్యాన్ పైన ఆయిల్ ముందుగా వేయలేదు, అందుకని వేసాను. ముందుగా 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ కాలిన తర్వాత ఆయిల్ దానిపైన వేసుకొని అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. నేతితో కూడా కాల్చుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బ్రౌన్ స్పాట్స్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, ఎందుకంటే మనకి క్యాబేజ్ కూడా ఉడికిపోవాలి కదా. అన్నీ ఇలాగే చేసేసుకుంటే మన చపాతీలు రెడీ అయిపోతాయి. కర్రీ అవసరం లేకుండా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కానప్పుడు కానీ, లేదంటే డిన్నర్కి స్పెషల్గా ఏమైనా చేయాలనుకున్నప్పుడు కానీ ఇలా చేసి చూడండి. ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. వీటిని ఏదైనా పికిల్తో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.